రా బాలిక, ఆగిపోయావే? లోపలికి రా. భయపడకు, దగ్గరకురా. మీరు ఈ పురుషాధిక్య సమాజంలో మగవాళ్ల అహంకారానికి, దౌర్జన్యానికి నా తల్లిని, చెల్లిని, అక్కని పోగొట్టుకున్న ఆడదాన్ని నేను. వాడు నా శిష్యుడు చిదంబరానంద స్వామి. నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? మగవాళ్ల దౌర్జన్యాన్ని, దురహంకారాన్ని అరికట్టాలనే నాలాంటి ఆడదానివి కనుక నేను చెయ్యాలనుకున్న పని నీ చేత చేయిద్దామని. ఏమిటా పని? మగజాతి మీద కసితో నా 13వ ఏటనే ఇక్కడికి వచ్చి ఎన్నెన్నో పరిశోధనలు చేసి మగజాతికి బుద్ధి చెప్పగల ఒక దివ్యౌషధాన్ని తయారు చేశాను. దాన్ని నీకు ప్రసాదిస్తాను. చిదంబరా, అమ్మవారి సన్నిధిలో ఉన్న ఆ జంబలకడి పంబనీటి తీసుకురా. అంబా, జంబలకడి పంబ. ఆ బాలికకు ఇవ్వు. అంబ, జంబలకడి పంబ. ఆ జంబలకడి పంబని తీసుకువెళ్ళి మంచినీటిలో కలిపి ఆడ మొగ తేడా లేకుండా అందరికీ పట్టించు. పట్టిస్తే ఏం జరుగుతుంది? నువ్వు నేను కోరుకునేది సిద్ధిస్తుంది. ఏం జరిగింది మేడం? ఐజీ త్వరగా రిజైన్ చేశారు. అదే నాకు అర్థం కావట్లేదు. అదేమిటండి అంటే మగాన్ని నేను ఉద్యోగం చేయడం అంటే ఆడవాళ్ళు మీరు చేయాలి కానీ అంటున్నారు. ఆయన్ని చూస్తుంటే నాకేమిటో భయంగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉందిగా? మనిషి ఆరోగ్యంగానే ఉన్నారు, కానీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? గుడ్ మార్నింగ్ సార్. ఇదేమిటి సార్, మగాళ్ళ మీరు బియ్యం ఎత్తున్నారు? అవ్వా, రోజం చెప్పినట్టుంది. మగాడి బియ్యం ఎరగపోతే ఆడాళ్ళు ఎడతారా ఎక్కడైనా? ఇదంటే వరుస. పొద్దుట అంతే, వద్దు వద్దు అంటున్నా వినకుండా ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఉతికేశారు. పప్పు రుబ్బి పెసరట్లు కూడా వేసేశారు. ఇది వరకు ఎప్పుడైనా ఇలా చేశారా మేడం? లేదు, మొన్న 23 వైజాగ్ క్యాంప్కి వెళ్ళారు. ఒక్కరోజే అక్కడున్నారు. తిరిగి వచ్చేసరికి ఇదిగో ఇది తంతు. అయితే వైజాగ్ లోనే ఏదో జరుగుండాలి. ఐజీ గారు కూడా ఇంకా వైజాగ్ ఎవరెళ్ళారు? పిఏ కొండలరావు సార్. సార్ 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 కొండలరావు కూడా రిజైన్ చేశారు సార్. వాట్? అవును సార్. ఏమిటో కనుక్కుందామని వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక చేత్తో వంట చేస్తూ రెండో చేత్తో పెళ్ళానికి పేరు చూస్తున్నారు సార్. ఏమండి, మీ స్టాఫ్ కి టీ పెట్టి తీసుకొస్తాను, ఉండమని చెప్పండి. అయ్యో దేవుడా. ఏమన్నా తెలిసిందా? ఒరిస్సా స్టేట్ కి చెందిన 2 ఐఏఎస్ ఆఫీసర్లు, 3 ఇంజనీర్లు వైజాగ్ వెళ్ళొచ్చి ఉద్యోగాలు మానేసి మన ఐజీ గారి లాగానే వింతగా ప్రవర్తిస్తున్నారట. సార్, కలకత్తా నుంచి కాన్ఫరెన్స్ పని మీద వైజాగ్ వెళ్ళొచ్చిన 30 మంది ప్రొఫెసర్లు కూడా ఇలాగే వింత వింతగా ప్రవర్తిస్తున్నారట సార్. మై గాడ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. సార్, అలాగే సార్, అలాగే సార్. హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారు సార్? వైజాగ్ వెళ్లే రైళ్లు, బస్సులు, విమానాలు, కమ్యూనికేషన్స్ అన్ని ఆఫ్ చేయమన్నారు.
వైజాగ్ నుంచి బయటికి ఎవరిని రానివ్వకుండా బయట నుంచి ఎవరిని వైజాగ్ వెళ్ళనివ్వకుండా కట్టుదిట్టం చేయమన్నారు. ఎంతకాలం సార్? ఆ వైజాగ్ మాయాజాలం ఏదో తెలిసే వరకు. అక్కడికి వెళితే కదా సార్ తెలిసేది. నిజమే, కానీ వెళ్ళటానికి సాక్షించే వ్యక్తి ఎవరు? మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి తెలుసుకొస్తాను సార్. ఎక్కడికి? విశాఖపట్నం. విశాఖపట్నమా? ఏంటా వెధవాశ్చర్యం? గంట పగిలిపోద్ది. ఈ వాల్టి నుంచి మన జెండా స్టువర్ట్పురం సెంటర్ లోంచి పీకేసి విశాఖపట్నం జగదాంబ జంక్షన్ లో పాతేస్తున్నాం. 3 దోపిడీలు 6 దొంగతనాలతో ఇక్కడ మన పని శృంగారంలా ఉంది. అలాంటప్పుడు అక్కడికి ఎందుకు రాణి? మొలతాళ్లు తెంపుకున్న మొగాళ్లతో కబాడీ ఆడుకోవడానికి. ఇప్పటి వరకు ఈ తూటాల రాణి స్టువర్ట్పురానికే రాణి, ఇక నుంచి విశాఖపట్నానికే మకుటం లేని మహారాణి. సంఝే? జే 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 జే. చలో వైజాగ్. ఎవరు మంది? హైదరాబాద్. ఇలా ఎక్కడికి? పెద్దవాల్టేర్. బోర్డు చూడలేదా? చూశాను. అది ఎందుకు పెట్టవలసి వచ్చిందో తెలుసుకుందామని అడుగుతున్నాను. సారీ సార్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. అమ్మదీనమ్మమ్మ ఎంత ఫాస్ట్గా ఉంది. కావాలా? ఏమిటి? జ్యోతి ప్రభ వాళ్ళెవరు? పేపర్లు. ఏంటి పేపర్లు బుట్టలో పెట్టుకుని అమ్ముతురా? బుట్టలో కాకపోతే జంగిడిలో పెట్టి అమ్ముకుంటాను. నీకెందుకయ్యా? కావాలా వద్దా? వద్దు. జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం. జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం. జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం. నేను ముందు పెట్టాను. నేను 12 గంటలుగా పెట్టాను. 9 గంటలుగా పెట్టాను. 8 గంటలుగా పెట్టాను. నేనే పెట్టాను. నేనే ముందు పెట్టాను. నీకే చెప్తాను. ఎందుకు పెట్టా? అమ్మా అమ్మా. ఓరి నీ చెమ్మడా, నీ చేతులు అడిపోను. మా వీధికి రారా. మా ఆవిడతో చెప్పి నీ మెళ్ళతాడు ముళ్ళతాడు తెప్పించేస్తాను. త్వరకొచ్చావాడే. నువ్వేకొచ్చావాడివి. మేమిద్దరం పోట్లాడుకుంటే మధ్యలో బిందెచ్చి పెడతానా? తీసేయి. నువ్వేలంటే ఇచ్చేది నేనే సర్లేనా? నీ చేతులు ఇరిగిపోను. నా పరిపిల్ల నీ తమ్ముడు లేపుకోను. కడుకుంటావు నీకు లేపుకోను. నీ తాడు పుడుకుందాగా నీ పదువులా తెలియదంటే వారు నాను, ఇది స్టీల్ సిటీ కాదు, సేవండి సిటీలో ఉంది. ఏమండి, మగాళ్ళ ఉండి ఆడంగి పనులు చేస్తున్నారేమిటి? ఇవి ఆడంగి పనులా? అవ్వ అవ్వ, విన్నారా అన్నయ్య గారు? ఏ దేశం బాబు మంది? భారతదేశం. మరి అలాగేమిటి, మన పురుషులు చేసుకునే పనులేగా ఇవన్నీ. ఎక్కడి నుంచి వస్తున్నావు? హైదరాబాద్ నుంచి. ఏమిటి ఒక్కడివే? అవును. మగాడివి, పైగా వయసులో ఉన్నవాడివి, హైదరాబాద్ నుంచి ఒంటరిగా వస్తున్నావా? కలికాలం అన్నయ్య గారు, ఈ రోజుల్లో మగపిల్లలు మరీ బరి తెగించేస్తున్నారు. ఇప్పటికీ నేను గడప దాటాలంటే మీ వదిన గారు సాయం ఉండాల్సిందే. నాకు మాత్రం బాత్రూమ్కి వెళ్ళాలన్నా పక్కన మీ మరదలు గారు ఉండాల్సిందే. మన పద్ధతులు మన కట్టుబాట్లు ఈ కాలం కుర్రాలకి ఎక్కువ తమ్ముడు గారు. ఏమిటోలేండి, పోయే కాలం రోజులు. నేను భరించలేను తండ్రి. ఏంటండి, ఏమైంది? పురిటి నొప్పులు బాబు. I see. అవును బాబు, తొలసూరు కనుపు. అందుకే నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. మగవాళ్ళకి పురిటి నొప్పులు ఏంటండి బాబు? సృష్టి ధర్మం బాబు. నొప్పులు మగాళ్ళకి, పురుళ్ళు ఆరాలకి వస్తాయి. అయ్యో పడుతున్నాయినా, కాస్త ఓపి పట్టు. మరదలు గారు ఏమన్నా వస్తోందా? లోపల బిడ్డ కదులుతున్నట్టుగా ఉంది. త్వరగా తనవే తల్లి, బారుకు పోయి పార్టీ చేసుకుందాం. నేను భరించలేను. అయ్యో నిజమా? అవుని, కడుపులో బిడ్డ లతా మంగేష్కరే ఒకటే రాగాలు. ఆడబిడ్డ మగబిడ్డ? ఆడబిడ్డ. అదృష్టవంతుడి ఆడపిల్లంట. నొప్పులు ఇంత భయంకరంగా ఉంటాయి అనుకోలేదు. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ఒంగోలెద్దులా ఉన్న మగాడివి ముగ్గులేస్తున్నావు, సిగ్గుగాలేదు? మొగ్గలో మొగ్గ. సిగ్గులు ముగ్గులు మగాళ్ళ కాకపోతే ఆడాళ్ళకుంటాయా ఏమిటి? ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం, ఇంటిల్లి పాతికి అంత వైభోగం. ఆ పాటలు ఆపి నా మొహాన కాస్త కాఫీ పోస్తావా? ఇదిగో ఈ ముగ్గు పూర్తి చేసేసి వచ్చి పోసేస్తానండి. ఈ ముగ్గులెవడు కనిపెట్టాడురా బాబో? దమ్ము మీద దమ్ము లాగేస్తోంది ఇదెవత్తండి బాబో. ఇదిగో అబ్బాయి, ఎవతి యువతి అంటారేంటి? వారు మా శ్రీమతి గారు. ఏమిటి, శ్రీమతి గారా? వారే నా మెళ్ళో ఈ తాళి కట్టింది. ఏమిటి,
నీ మెడలో ఆవిడ తాళి కట్టిందా ఆ. నువ్వు ఎలా కట్టించుకున్నావా ఎలా కట్టించుకోవడం ఏమిటి అందరి మగాళ్ళలాగానే ఇలా తల అబ్బాయి ఎవరు నువ్వు అవును నేనెవరిని నేనెవరిని అనుకుంటున్నాడు ఈడెవడండి బాబో సతియే ప్రత్యక్ష దేవత 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 ఏదో సరికొత్త పైత్యము 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 ఆకలేస్తుందన్నా అబ్బా ఉండండి రా తొక్కల వసవలారా నాకేమన్నా 1000 చేతులు ఉన్నాయా చేతి వస్తున్నారుగా కాల్చుకు తింటున్నారు అన్నయ్య తమ్ముడు తమ్ముడు ఇదేనా రావటం ఇంటి దగ్గర అంతా బాగున్నారా అంతా బాగున్నారు గాని నువ్వేమిటి ఈ వంట చేయడం ఏమిటి మెడలో ఆ మంగళసూత్రాలు ఏమిటి ఏమిట్రా పిచ్చి ప్రశ్నలు మగపుట్ట పుట్టాకి ఇవన్నీ తప్పుతాయా ఏంటి ఒరే ఆనందం మందులో నంచుకోవడానికి ఉల్లిపోయేదిరా తెస్తున్నానండి ఎవరితది ఏమిట్రా మాటలు మీ వదిన గారు హ? వదిన వదిన నిన్ను ఒరే ఆ ఇది మరీ బాగుందిరా భార్యలు భర్తల్ని ఒరే అని కాకపోతే ఏమండి అని పిలుస్తారా ఏమిటి తొక్కలోది అసలు మీ అందరికి ఏమేసి వచ్చింది ఎవ్వరికి ఏమలా నీకేదో అయింది ఒరే ఆనందం వస్తున్నానండి వదిన నువ్వు హాయ్ మరిది ఏమిటి వదిన ఆడదాని ఉండి మందు కొడుతూ సిగరెట్ తాగుతున్నావా అవో అవో ఏమిటా నీ మాటలు ఇందా అండి చూస్తున్నాను నీ భర్త ఇలాంటి అలవాట్లు ఆడవాళ్ళు కాకపోతే మగవాళ్ళకు ఉంటాయా నా పెళ్లి నాటికి నువ్వు బచ్చాగాడివి అమితాబ్ బచ్చన్లా ఎదిగిపోయావు బుగ్గలు కూడా బాగా నిగ్గుతేలాయి ఏది ఓకిసుకోతో కిస్సా ఊరుకోండి పెళ్లి గారి కుర్రతో ఏమిటా పరాచకాలు నువ్వు భద్రా స్థానానికి అది కాదన్నయ్య వదిన ఉండరా వాడికి అసలే మంచి బుద్ధి కాదు ముళ్ళు లాంటి మీ వదిన గారికి 3 వచ్చిందంటే అరిటాకు లాంటి నీ జీవితం తొక్క అయిపోతుంది పద పద